హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ లీలాస్ హెల్తీ అండ్ టేస్టీ కిచెన్కి స్వాగతం అండి. ఈరోజు మనం బఠానీ మసాలా చేసుకుందాం ఫ్రెండ్స్. ఇది స్ట్రీట్ ఫుడ్ అండి, చాలా బాగుంటుంది. ఎలా చేసుకుందామో చూద్దామండి. ముందుగా కుక్కర్లో ఒక కప్పు బఠానీలు నైట్ అంతా నానబెట్టుకున్నానండి. మీరు 4-5 అవర్స్ ముందు నానబెట్టుకొని కుక్కర్లో 6-7 విజిల్స్ వచ్చే వరకు అండి ఉడికించుకోండి ఫ్రెండ్స్. మెత్తగా ఉండాలండి బఠానీ. చాట్కి అయితే ఇంకా మెత్తగా అవ్వాలి. నెక్స్ట్ బాండీలో ఆయిల్ వేసుకొని 1 కప్పు అటుకులండి, మనం ఉప్మాకు ఉపయోగించే అటుకుల్ని 1 కప్పు వేయించుకోండి ఫ్రెండ్స్. స్వీట్ అటుకులు కాదండి ఇవి. అటుకులు కూడా చాలా టేస్ట్ ఇస్తుంది మసాలాకి, కంపల్సరీ ఉండాలి. ఇవి కూడా బాగుంటుందండి. మనం స్ట్రీట్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పిల్లలకు పెట్టండి. లాక్డౌన్ వల్ల మనం బయటకు ఏం తీసుకోవట్లేదు కదా, అందుకే మీకు నేను ఈ రెసిపీ చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే 1 కప్పు వేరుశనగ గుళ్ళు అండి, వేరుశనగ గుళ్ళు కూడా వేయించండి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లోనే వేయించండి, హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి. మీడియంగా ఎంతండి, 10 మినిట్స్లో అయిపోతుంది. చక్కగా అందరూ తినొచ్చు. ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే చాలా బాగుంటుంది. అలానే ఒక ఉల్లిపాయ నుండి సన్నగా కట్ చేసుకోండి, కొత్తిమీర సన్నగా కట్ చేసుకోండి, టమోటా ఒకటి సన్నగా కట్ చేసుకోండి. రెడీ అయిపోయినాయండి అన్నీ. ఇలా రెడీ అయిన తర్వాత ఇప్పుడు మసాలా ఎలా చేయాలో చూడండి. నేను 4-5 స్పూన్స్ బఠానీ తీసుకున్నానండి. ఒక్కొక్కరికి చేస్తాను. నేను కొబ్బరి చిప్పని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది చాలా బాగా మిక్స్ అవుతుందండి. నేను పాత్రలో కంటే ఇది చాలా మిక్సింగ్ బాగుంది. నేను స్ట్రీట్ ఫుడ్లో చేసే ఒక అతని దగ్గర చూశానండి, నేను కూడా ట్రై చేద్దామని చేశాను, చాలా బాగా వచ్చింది. నెక్స్ట్ ఉల్లిపాయలు కొన్ని, అలాగే అటుకులు, వేరుశనగ గుళ్ళు మిశ్రమం, కొత్తిమీర, టమోటోస్ తగినన్ని వేసుకోండి. 1 స్పూను మసాలా కారం వేసుకున్నానండి. మసాలా కారం ఎలా తయారు చేయాలో మీకు ముందే చూపించానండి, కావాలంటే మనకి డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసుకోండి ఫ్రెండ్స్. అలానే 1 స్పూను చాట్ మసాలా, 1 స్పూను సాల్ట్ వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చక్కగా స్పూన్తో కలపండి, మిక్స్ చేయండి. అలానే కొంచెం నిమ్మరసం వేసి బాగా కలపండి ఫ్రెండ్స్. కలిపే దాంట్లోనే మసాలా టేస్ట్ వస్తుందండి. బాగా మిక్స్ చేయాలి. అలా ఒక మూత పెట్టి కూడా అలా మిక్స్ చేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి, చాలా టేస్టీ బఠానీ మసాలా. సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సేనండి, నేను బయటవి ఏవి కూడా వాడలేదు. కారం కూడా మన ఇంట్లోదే, మసాలా కారం మనకి ఇంట్లో ఉంటుంది కదా, చాట్ మసాలా అండి. ఒకసారి పిల్లలకి ఇలా మనం చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఈవినింగ్ స్నాక్స్గా కొంచెం అలా డెకరేషన్ చేసి ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చినట్లయితే మరి మీరు నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ని ప్రెస్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.